అనుకున్న జరగలేదా? పర్లే, జరగకపోతే జరిగితే వచ్చే ఆనందం కంటే మించిన ఆనందం యేసయ్యలో ఉందిలే. నలుగురు నిందలేసి నవ్వుల పాలు చేస్తున్నారా? పర్వాలేదో, చేయనే, నాకు యేసయ్య ఉన్నాడుగా. వాళ్ళు నవ్వుల పాలు చేస్తే నన్ను యేసయ్య కనపరుస్తాడులే, ఆయన ఉన్నాడులే. ఎంతమంది అనుకుంటారు ఇట్లా చెప్పండి? అలా అనుకునే మనసు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా చేతులు ఎత్తండి. అలా అనుకునే మనసు నీకుంటే. నిజమేనా? షో చేస్తున్నావా? రైట్. మందైతే అదే ఫీలింగ్. దేవునికి స్తోత్రం. ఇంకదే, అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు మైండ్లో. మరి ఏం చేశాడో ఏమో అంటే ఏం లేదు, పరిశుద్ధాత్మ మనల్ని అట్లా ఆకర్షిస్తాడు. కరడును పిలుచును. ఖాళీ దొరికితే చాలు కరడును పిలుస్తుంది. ఏకాంతంలో ఉంటాడు ఆయన, ఆకర్షిస్తూ ఉంటాడు. రావచ్చుగా మందిరానికి, నేనున్నా కదా, రా 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 అంటుంటాడు. నీ లోపల ఆ కోరిక కలుగుతుంటుంది. ప్రార్థన దగ్గరికి రావచ్చు కదా, మందిరంలో రావచ్చు కదా, ఏకాంతానికి రావచ్చు కదా, నాతో కూర్చోవచ్చు కదా. అక్కడ కరడు కదిలితే ఇక్కడ నీ గుండెలో కరడు కదులుతూ ఉంటుంది. ఇక నువ్వు ఆగలేవు.